ధ్యానిద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదువుతాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మన తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవుని గుణ లక్షణాలు చూసినప్పుడు దేవుడు ఈ యోహాను సువార్తలు ఏమంటుండంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో మీరు పాపం చేయకుండుటకై ఈ మాటలు రాస్తున్నాను, ఈ సంగతులను రాస్తున్నాను అంటున్నాడు. ఇది రాసింది కూడా ఓపెన్ లెటర్ అన్నమాట. ఈ పత్రిక రాసినప్పుడు యోహాను 2వ పత్రిక 3వ పత్రికనేమో పర్సన్స్ కి రెఫర్ చేసుకుంటూ రాస్తాడు. తర్వాత మొదటి పత్రిక మాత్రం యూనివర్సల్ చర్చ్ కి అన్నట్టు రాస్తాడు. దీంట్లో 2 ముఖ్యమైనవి మనకు కనబడతాయి. మొదటి అధ్యాయంలో ఏమంటున్నా అంటే, మనం ఎట్లా పవిత్రులం, పాపం చేయకుండా ఉండడానికి ఇవి రాస్తున్నా అంటాడు. మన పాపం చేసినప్పుడు పవిత్రులం ఎట్లా కాగలుగుతాం అన్న దానికి 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. అవి 2 మనకు 7వ వచనంలో ఉంటది, 9వ వచనంలో ఉంటది. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇది అందరికి తెలిసిన స్టేట్మెంటే కదా, యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా. కానీ ఎప్పుడు పవిత్రులను చేస్తారంటే, మనం ఆయనతో కూడా వెలుగులో నడిచినప్పుడు పవిత్రం చేస్తుంది అని అంటూ యేసయ్య రక్తం. మళ్ళీ 9వ వచనం వచ్చినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. పవిత్రులను చేయడానికి 2 స్థితులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయనతోటి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు పవిత్రులను చేస్తుంది. ఇంకొకటి మన పాపములను ఒప్పుకున్నప్పుడు పవిత్రులను చేస్తుంది. ఈ 2 నేచర్స్ పవిత్రం చేయడానికి మనకు పనికి వస్తాయి అన్నమాట. ఒక విశ్వాసి లోపల 2 తత్వాలు ఉన్నాయి అన్నమాట. ఒకటేమో దేవుని సన్నిధికి పోయినప్పుడు దేవునితోటి కరెక్ట్ కలిసి ఉన్నప్పుడు యేసయ్య రక్త ప్రభావం మనము చూడగలుగుతాము. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు అది ఒప్పుకున్నప్పుడు మన దేవుని రక్త ప్రభావం చూడగలుగుతాం. ఈ 2 నేచర్ల తప్ప వేరే పవిత్రులు కావడానికి ఈ ప్రపంచంలో ఏది లేదు. యేసయ్య రక్తము కూడా ఎప్పుడు పవిత్రపరుస్తుంది అంటే, ఈ 2 స్థితులు మన లోపల ఎప్పుడు సైమల్టేనియస్ గా ఉండాలి. ఒకటేసారి ఈ 2 ఉంటాయి అన్నమాట. మనం ప్రతి ఒక్కరం కూడా దేవా నన్ను పాపిని రక్షించు అని అంటూనే ఉంటాము. మళ్ళీ పాపినైనా మనం పాపంలో ఉండడానికి వీల్లేదన్నమాట. పవిత్రపడ్డాక మళ్ళీ దేవా నీ కుమారుణ్ణి కదా, నీ ఆత్మతో నడిపింపబడుతున్నా కాబట్టి ఆయనతో కూడా సహవాసం చేసుకుంటామని చీకటిలో నడవకుంటే అప్పుడు పవిత్రులం అవుతాం. సో ప్రాక్టికల్గా 2 నేచర్స్ ఉన్నాయన్నమాట మన లోపల. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఉదయం కూడా వచ్చినప్పుడు, దేవా నిన్నటి దినం వరకు నేను ఏమేమి చేసినా కానీ అవన్నీ క్షమించి దేవా దేవుని సన్నిధిలో పవిత్రులమై మళ్ళా దేవునితోటి నడుస్తూ ఉండాలన్నమాట. ఎక్కడైనా డీవియేట్ అయినప్పుడు మళ్ళా పవిత్రులు కావడానికి దేవుడు మనకి ప్రొవిజన్ ఇచ్చిండు. ఇట్లా ప్యూరిఫికేషన్ అవుతా ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో దేవుని పోలికగా పోవడానికి అవసరమవుతుంది అన్నమాట. ఈ ఆలోచన విధానం లేనప్పుడు ఏమవుతుందంటే, మనం ఎట్లున్నా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడులే అని అనుకున్నప్పుడు మనము అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటాము, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకిస్తుంటాము. ఇవన్నీ చేసుకుంటా యేసు రక్తం మన పవిత్రులను చేసింది కదా ఆల్రెడీ అనే ఒక నిశ్చయతతోటి పాపము చేసుకుంటే దేవునికి విరోధంగా పోతా ఉంటాం అన్నమాట. రక్షణ అనే ఒక నిశ్చయత ఉన్నది కదా, ఆ నిశ్చయత లేకుండా పోతుంది. అప్పుడు రక్షణ ఆనందం ఉండదు, రక్షణ నిశ్చయత ఉండదు. దేవునికి రక్షకుడైన యేసయ్యను పోలి మనం ఉండలేము అన్నమాట. అందుకే దాని తర్వాత కింద 2వ అధ్యాయంలో రాస్తాడు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము అంట.
దేవుని ఆజ్ఞలను గైకుంటాను ఉంటేనే యేసయ్యను మనం ఎరిగినట్టు తెలుస్తుంది. వాటిని పక్కకు పెట్టేసి దేవుని ఆజ్ఞను తృణీకరించినప్పుడు దేవుడు మనతో సంబంధమే లేదంట. అది తర్వాత ఉంటుంది, భయంకరంగా ఉంటుంది చూడండి. మనము వాక్యము, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకున్నో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలనే తెలుసుకొనుచున్నాము అన్నమాట. 6వ వచనంలో క్లోజ్ చేసింది. యోహాను అందరికంటే ఎక్కువగా యేసయ్యని దేవుని కుమారుని డైమెన్షన్ గా చూసిండు కదా. ఈ డ్యూయల్ నేచర్ ఉన్నది. ఈ డ్యూయల్ నేచర్ ని సైతాను మనల్ని వేరే పోవడానికి ద్విమనస్కులని చేసింది అనమాట. ద్విమనస్కులని మళ్ళీ హేట్ చేస్తాడు. అసలు ద్విమనస్కుల గురించి దావీదు రాస్తాడు 119వ కీర్తనలో. అసలు మనకు ఫస్ట్ టైం ఉంటుంది అనమాట ద్విమనస్కులు ఎవరు ఎట్లుంటారు అనేది 119వ కీర్తనలో రాస్తాడు. 119, 113వ వచనంలో ఉంటుంది. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొనిచున్నాను. అదే దాంట్లో ఉంటుంది అండి. దాంట్లో చివరి చరణాలు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి, నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ద్విమనస్కులు అంటే ఇష్టం లేదు, కానీ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం 2 నేచర్స్ తోటి వస్తాం. ఆ 2 నేచర్స్ ఈ దేవుడు చెప్పిన ద్విమనస్కుల కోవకు మనం రాము. సైతాన్ ఏం చేస్తాడు, ద్విమనస్కులను తయారు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటుండు, ఈ 2 ఆలోచన విధానాలు మన లోపల ఉండాలి, కానీ మన మనస్సు మాత్రం ఒకటే ఉండాలి. ఐదర్ యు ఆర్ విత్ ద లైట్ ఆర్ యు ఆర్ విత్ ద రైచియస్నెస్ ఆర్ యు ఆర్ అగేన్స్ట్ రైచియస్నెస్. అందుకని చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగు లోపల రారు. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రియలు చెడ్డవైనందుకు వెలుగు దగ్గరికి రారు అని చెప్తారు యోహాను పత్రికల్లో రాసిండు. సో ద్విమనస్కులు అనేటోళ్ళని దేవుడు ఇష్టపడాడు, కానీ మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మన మనస్సులో ఈ 2 రకాల ఆలోచన విధానాలు ఉంటాయి. ఇదే పారాడాక్స్ అనమాట. అంటే వైరుధ్యం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దీంట్లో అసలైన సత్యం ఏంటంటే దేవుని తత్వము మన లోపలికి రావాలంటే అది అవసరం అన్నమాట. రోమపత్రిక రాస్తారు కదా, ప్రపంచాన్ని అంతా చూస్తే దేవుని గుణలక్షణాలన్నీ కూడా అందులోనే కనిపిస్తాయి, కానీ వాళ్ళు నిరుత్తరులై ఉన్నారు అంటే. గాడ్స్ నేచర్ అండ్ గాడ్స్ క్యారెక్టర్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ హిస్ క్రియేషన్ అంటే. సృష్టికర్తని గుర్తుపట్టాలంటే సృష్టి లోపలనే ఆయన లక్షణాలను చూడొచ్చు అని అంటున్నాడు. ఇది ఫండమెంటల్ కిందికి పోయినప్పుడు. ఇప్పుడు నిన్న మొన్ననే మన దగ్గర ఇరాన్ మీద అమెరికా వాళ్ళు యుద్ధం చేసిండ్రు కదా, అటామిక్ అది వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయబోతున్నారు. దాంతో నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని దాన్ని చెడగొట్టాలనేసి మొత్తం బాంబ్ చేసి పడేసింది. పార్టికల్ ఫిజిక్స్ అంటారు దాన్ని, క్వాంటమ్ థియరీస్, క్వాంటమ్ మెకానిక్స్ అని అంటారు. అంటే ఈ సృష్టి అంతటిని చేసిన దాని మూల పదార్థం యొక్క క్యారెక్టర్ ఏందని చూస్తారు అన్నమాట. దేవుని క్యారెక్టర్ దాని లోపల ఉన్నది. దేవుడే మనల్ని సృష్టించిండు, ఈ సృష్టిని చేసిన అనడానికి ఈ సృష్టిలో ఉన్న ప్రతి చిన్న పదార్థం తీసుకుంటే దాంట్లో 2 ఉంటాయి క్యారెక్టర్స్, 2 నేచర్స్ ఉంటాయి అన్నమాట. అది దేవుని నేచర్ అన్నమాట. దేవుడే ప్రేమ కలిగిన దేవుడు ఉంటాడు, దేవుడే కఠినమైన తీర్పు తీర్చగలిగిన దేవుడు. దేవుని లోపల 2 నేచర్స్ ఉన్నాయి. ఈ 2 నేచర్స్ ని మనం ఎస్కేప్ గా అయ్యి దేవునితో కలిసి ఉండాలన్నప్పుడు దేవుడు అంటున్నమాట, తప్పకుండా దానికి శాంతికరమైన యేసయ్య రక్తం ద్వారానే నువ్వు పవిత్రుడు అవుతావు. అపవిత్రుడు అయి ఉండి దేవుని దగ్గర నువ్వు ఉండడానికి అసలు వీలే కాదు. అసలు వెలుగు చీకటి కలిసి ఉండలేవు ఎప్పుడైనా కూడా. వెన్ దేర్ ఈస్ లైట్, డార్క్నెస్ హ్యాస్ టు వానిష్. సో మనం వెలుగు సంబంధులమై ఉన్నప్పుడు మన లోపల చీకటిని పోగొట్టడానికి ఒక మెకానిజం ఏంటంటే అది యేసయ్య రక్తమే అంటున్నాను అన్నమాట. అందుకనే ఆయన ప్రతి పాపం నివారణ చేస్తాడు. ఆ వెలుగుతోటి మనము సంబంధం కలిగి ఉండాలంట, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అంట. దేవుడు కూడా వెలుగై ఉన్నాడు అని అంటాడు కదా. దేవుణ్ణి చూసినప్పుడు దేవుని డెఫినేషన్ ఏముంటుంది, దేవుడు వెలుగై ఉన్నాడు అని. అదే యేసయ్యను తీసుకున్నప్పుడు ఆయన వాక్యం అయి ఉన్నాడు అని ఉంటుంది.
వెలుగుకు వాక్యానికి రెండిటికి మనం చూస్తే ఈ క్రియేషన్లో చూసినప్పుడు వెలుగు అన్నప్పుడు లైట్ అంటాం కదా, వాక్యం అన్నప్పుడు వాయిస్ అండ్ దేవుడు నోటి మాటతోటి అన్ని సృజించి అది సౌండ్ అన్నమాట. ఇప్పుడు దాన్నే హిందూయిజంలో తీసుకొచ్చినప్పుడు ఓంకారం ఆది సంభూతుడై ఉన్నాడు, నాదస్వరూపుడై ఉన్నాడు అని రాసుకున్నారు అనమాట. బేసిక్ హిందూ ఒరిజినల్ టెక్స్ట్లకు పోయినప్పుడు దేవుడు అగ్ని వంటి వాడైన అగ్నిదేవుడు అని అంటాడు. అగ్నిదేవుడు అంటే లైట్ అన్నమాట. దానికి రెండు నేచర్స్ ఉంటాయి, ఒకటేమో వెలుగిస్తుంది, ఒకటేమో దహించేస్తుంది. ఆ లైట్ పార్టికల్ ఒకటి తీసుకుంటే ఇప్పుడు సైన్స్ ప్రకారం అదే క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఎనర్జీ తీసుకున్నప్పుడు లైట్ అయినా సౌండ్ అయినా రెండిటికి రెండు నేచర్స్ ఉంటాయి అన్నమాట. అది వేవ్ లాగా పోతుంటది, ముందుకు పోతుంటది అన్నమాట. ఆ లైట్ ఫోకస్ అయినప్పుడేమో వెలుగు వస్తుంది, వేడి వస్తుంది, రెండు ఉంటాయి. ఇప్పుడు అట్లనే కదా మనం భూతద్దం పెట్టుకొని చిన్న ప్రిన్సిపల్ తీసుకుంటే కాంతి రేఖలు అన్ని కలిపి ఒక దగ్గర పాయింట్కి వచ్చినప్పుడు అక్కడ మొత్తం కాల్చిపోతుంది. అది ఆ లైట్ తోటి వెలుగు క్రియేట్ అవుతుంది, ఆ లైట్ తోటే దహించేస్తుంది అన్నమాట. సౌండ్ కూడా అంతే, సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మనకు వినిపిస్తూ ఉంది, ఇదంతా కూడా ఏంటంటే సౌండ్ ఇట్లా వేవ్ లాగానే పోతుంటుంది, స్ట్రైట్ ముందుకు పోతుంది, వేవ్ లాగా పోతుంది. ఏ వేవ్ లెంత్లో పోతుందో దాన్ని బట్టి మన సౌండ్ డిఫరెన్స్ తెలుస్తుంది. నేను మాట్లాడితే నా సౌండ్ ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు మాట్లాడితే మోని తల్లి మాట్లాడుతుంది అనుకో, ఆమె సౌండ్ ఒకలాగా వస్తుంది. మైకల్ మనోహర్ అని మాట్లాడినప్పుడు ఆయన సౌండ్ ఒకలాగా వస్తుంది. ఒక్కొక్కరి స్వరం ఒక్కొక్కలాగా పోవడానికి కారణం అంటే దాని వేవ్ లెంత్ని బట్టి మనిషి స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాం. రెండు నేచర్స్ ఉంటాయి. ఈ నేచర్ సౌండ్లో ఉన్నది. దేవుడు అంటున్నాడు వాక్కు అయిన దేవుడు అంటున్నాడు. ఆ వాక్కు ఆ వెలుగు రెండు కలిసి ఈ భూమిని అంతా సృష్టించిందంట. దేవుని లోపల ఉన్న ఈ డ్యూయల్ నేచర్ మన లోపల కూడా డ్యూయల్ నేచర్ ఉందన్నమాట. ఆ డ్యూయల్ నేచర్ ఏంటంటే దేవుని సన్నిధిలో పవిత్రులు కావడానికి రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆ వెలుగు సంబంధులు అయి ఉండాలి. ఒకవేళ డీవియేట్ అయితే మాత్రం తప్పకుండా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ వేవ్ లెంత్కు కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. అప్పుడు దేవుని స్వరానికి మన మన చెవులకు కరెక్ట్ వినిపిస్తుంది. అట్లా కానప్పుడు మనము పాపం చేస్తూనే ఉంటాం. అట్లా పాపం చేసుకుంటూ మనం దేవునితోటి కంపెన్సేట్ చేసి బాగానే ఉన్నాం కదా అనుకుంటే అది పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి వాళ్ళు ద్విమనస్కులు అయి ఉంటారు. అందుకనే మన దేవుని మన బైబిల్లో మనకు దేవుడు ఎట్లా ప్రత్యక్షమైనని చూస్తే దేవుడు వెలుగై ఉన్న దేవుడు, వాక్కై ఉన్న దేవుడు ఉంటాడు, తర్వాత ఆత్మయ్య ఉన్న దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ కూడా అట్లనే ఉంటాడు. పరిశుద్ధాత్మ కూడా గాలికి పోలిస్తారు. గాలి ఎటు నుంచి వచ్చి ఎటు పోతుందో తెలియదు కదా, అట్లనే దేవుని ఆత్మ కూడా ఉంటుంది. దేవుని ఆత్మ అల్లాడుతున్నది అని ఉంటుంది, ఆదికాండం మొదటి దాంట్లోనే రాసి ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారానే మనం అన్ని చేయగలుగుతున్నాం. మనల్ని ప్రభావితం చేయడానికి దేవుని ఆత్మనే మనల్ని తాకుతూ ఉంటుంది. ఇట్లా అప్పుడు కరెక్ట్ మనం ట్యూన్ అయి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన పనులు చేస్తాం, ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడతాం, ఆత్మ సంబంధమైన క్రియలు చేయడానికి దేవుని వాక్కు వినిపిస్తుంది అన్నమాట. ఈ డ్యూయల్ నేచర్ చాలా కాంప్లెక్స్ అన్నమాట. అందుకే నేను మామూలుగా సైంటిఫిక్ దాంట్లో పోయినప్పుడు ఇప్పుడు చూస్తే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని అన్నీ ఉంటాయి కదా. అణువు తీసుకున్నప్పుడు ఇప్పుడు అణు బాంబు మాట్లాడినప్పుడు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవన్నీ కూడా ఎట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఖగోళ శాస్త్రం తీసుకుంటే భూమి తర్వాత మిగతా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. అట్లా సూర్యుడు ఇంకా కొంతమంది సూర్యులతో తిరుగుతూ ఉంటారు, కొన్ని కోట్ల సూర్యులు అందరు కలిసి తిరుగుతూ ఉంటారు. అదంతా కలిసి మళ్ళీ ఇంకా కొన్ని లక్షల కోట్ల సూర్యులు తిరుగుతూ ఉంటారు, అది ఒక గెలాక్సీ అంటారు, పాలపుంత అని మనం అనే దాంట్లో. మన శరీర నిర్మాణంకి వచ్చినప్పుడు మన శరీరంలో కూడా ఒక కణం తీసుకుంటే దాని లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అట్లా తిరుగుతూ ఉంటాయి ఒకదాని. ఏది ఒకటి కాన్స్టెంట్గా ఉండదు అనమాట. మనం భూమి మీద ఉన్నామంటే ఇప్పుడు ఈ ఉన్న కాడనే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం కూడా తిరుగుతూనే ఉన్నాం. భూమి ఎంత స్పీడ్లో తిరుగుతుందో మనం అంత స్పీడ్లో అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాం మనం. సో వీఆర్ ఆల్ ఫ్లోటింగ్. దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండంటే మన లోపల అది పెట్టి ఆయన తత్వము మన లోపలికి రావాలంటే మనం ఏం చేయాలంటే రెండే ఉన్నాయి పద్ధతులు. ఒకటేమో ఆయనతోటి సహవాసం కలిగి ఉండాలి, ఇంకొకటి ఆయన దగ్గర ఒప్పుకోగలగాలి.
ఈ ఒప్పుకోవడం అనేదే ముఖ్యం అన్నమాట. ఆయనతో సహవాసం ఉన్నప్పుడు పాపం నేరం చెయ్యజాలం అంటున్నాడు అన్నమాట. అందుకని అంటాడు ఆత్మ సంబంధమైన పాపం నేరడు అంటున్నాడు. అది ఎట్లా నేరం అంటే తప్పకుండా ఆయనతోటి సహవాసం కలిగి యేసు రక్తమే మనల్ని పవిత్రం చేస్తా అంటున్నాడు. అందుకనే హృదయం లోపలనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మనం అన్ని వింటుంటాము, చూస్తూ ఉంటాం కదా. చూసినప్పుడేమో వెలుగుతో సంబంధించి చూస్తాం మనం కదా. ఎంత కనుదృష్టి మంచిగా ఉన్నా కూడా వెలుగు లేకుంటే మనకేం కనబడదు కదా. లైట్ వేసుకుంటేనే ఇంట్లో అన్ని కనిపిస్తాయి. లైట్ ఆఫ్ చేసినాక అసలు ఏమున్నా లేకున్నా ఒకటే కదా. అసలు అంత చీకటే ఉంటుంది. అక్కడ ఎన్ని పదార్థాలు ఉన్నాయి అవన్నీ కనబడాలన్నప్పుడు దాని మీద వెలుగు వచ్చినప్పుడు కనిపిస్తాయి. సో దేవుడు కూడా మన మీదకి వెలుగులా వచ్చినప్పుడు మన లోపల ఉన్న అన్ని కనిపిస్తాయి అన్నమాట. మన లోపల ఉన్న మచ్చలు మరకలు ప్రతి ఒక్కటి కనబడుతుంది. మన ఇంట్లో ఒక చీకటి రూమ్లో పోయి లైట్ వేసినప్పుడు ఆ రూమ్లో ఏమన్నా అన్ని తెలుస్తుంది కదా. అట్లా దేవుని లైట్ మన లోపలికి వచ్చినప్పుడు మన లోపల ఉన్న అన్ని తెలిసిపోతాయి. అప్పుడు వెలుగు సంబంధులమే కావాలంటున్నా అన్నమాట. లోపల మన అంధకారం ఉండొద్దు. సో ఆయన వాక్కు విన్నప్పుడు కూడా మనం రెస్పాండ్ అవుతాం అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు ఇప్పుడు మనం తోటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. నేను ఎవరం చూడలేదు ఆయనని. కానీ ఆయన రక్త ప్రభావంతో పవిత్రులం అవుతున్నాం. ఇప్పటికీ అవుతున్నాం. ఎందుకు అవుతున్నాం అంటే దాని ప్రభావము ఈ వాక్యం లోపల ఉందన్నమాట. మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుని రక్త ప్రభావం పనిచేస్తుంది. ఇది జనరల్ గా చూస్తే అర్థం కాదు. నిజంగా ఎట్లయితే చెప్పి ఆయన ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన రక్తం గారింది, భూమి మీద పడిపోయింది, ఆయన పాతి పెట్టి తిరిగి లేచింది. కానీ ఇప్పుడు నా పాపం ఎట్టగడుగుతుంది ఆ రక్తము అంటే ఇదే పద్ధతి. ఆయన స్వభావం, ఆయన గుణ లక్షణాలు అవన్నీ మనకు రాకుండా దానికి వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటే తప్పు అనిపిస్తుండాలి అన్నమాట. మనం తప్పు అనిపించి ఇది సరి చేసుకోకపోతే నేను చీకట్లోనే ఉండిపోతానేమో కదా అని దేవుని అప్రోచ్ కాగలగడమే అవసరం. అందుకని రెండు ఉన్నాయి. పవిత్రులు చేయడానికి 2 రకాలు పెట్టిండు అనమాట. మనకు పవిత్రంగా ఉండాలంటే 2 ఉన్నాయి. ఒకటి ఏమైందంటే ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యం జరిగించకుందాము. అయితే మనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రం చేస్తుంది. అట్లా పవిత్రమై కావచ్చు. లేకపోతే నెక్స్ట్ పవిత్రులు ఎట్లా కావచ్చు అంటే మనము పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఏంటంటే ఆయన పాపములను క్షమించింది కదా. ఈ రెండిట్లో కామన్ ఉన్నది సత్యము జరిగించాలి. సత్యంగా వెలుగు ఉన్న ప్రకారము చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడచ్చు సత్యము జరిగింపకుందుము అంటున్నారు. ఈ సత్యము అనేది మళ్ళీ యేసయ్యను కూడా అందుకే కంపేర్ చేసుకుంటాం అన్నమాట. దేవుని సన్నిధిలో పోయినప్పుడు మనం యథార్థంగా సత్యమే మాట్లాడినాం అనుకో, దేవా నేను మంచివన్నే కాదు ఇట్లాంటివన్నీ కదా అని దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉంటే మన లోపల ఉన్న ఆ సత్య ప్రవర్తన అనే దేవుడు అంటాడు నేను నీతిమంతునిగా చేస్తానంట. అదే అబద్ధం ఆడుకుంటున్నాం అనుకో, దేవుని సన్నిధిలోనే అబద్ధం ఆడితే మనం దానికి యేసయ్య రక్త ప్రభావం ఎట్లా పనిచేస్తుంది చెప్పండి. సత్య సంబంధులు, సత్యమైన ఆత్మ, ఈ సత్యం అనేది ఎట్లా వస్తుంది అంటే మనమే నీతిమంతులు అనుకొని కూర్చుంటే సత్యం దూరం అయిపోతుంది. మనల్ని మనం సరి చేసుకుంటా ఉంటాం. ఈ డ్యూయల్ నేచర్ మన లోపల ఎప్పుడు ఉండాలని, ద్విమనస్కులై ఉండకూడదు. కానీ ఈ 2 క్యారెక్టర్స్ మాత్రం క్రైస్తవులకు ఉండాలి. ఈ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ని బట్టి సైతాన్ ఏం చేస్తాడంటే ఈ రెండు రకాలుగా మనం ఆలోచించాలి దేవుని సన్నిధిలో. అట్లా ఆలోచించకుండా దేవునికి వ్యతిరేకంగా మనం మనస్సు మార్చుకుంటాం అన్నమాట. ఇక్కడ సైతాను సంఘాన్ని పడేస్తుంది, విశ్వాసాలను పడేస్తాడు అన్నమాట. అందుకని పాపం చేసుకుంటూ పాపంలోనే ఉంటూ దేవుని ఆజ్ఞలను మీరి దేవుని సన్నిధిలో నేను ఉన్నానని ఆలోచన విధానం ఒకటి కలుగజేస్తాను అన్నమాట. వాళ్ళు ద్విమనస్కులు అయి ఉంటారు అన్నమాట. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది అనమాట. వేషధారులైన శాస్త్రాలు అని ఎందుకన్నారంటే వాళ్ళు ద్విమనస్కులే అయి ఉంటారు అనమాట.
యథార్థమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. ఎట్లా మాట్లాడగలుగుతామంటే మన లోపల అది ఉంటుంది అన్నమాట. ఒకవేళ తప్పు చేసి ఉంటే నిజంగా సరి చేసుకుంటాం. అప్పుడు చేసుకున్నాక యథార్థంగా మాట్లాడగలుగుతాం. కానీ మనం తప్పు చేసి ఆ తప్పును సమర్థించుకుంటే ఏం కాదులే, యేసయ్య ప్రేమ కలిగినోడు కదా, దేవుడు ఎంత ప్రేమ కలిగినోడు కాబట్టి ఈ పాపం ఉన్నా కూడా ఏమనడులే అని ఆ పాపం మనం కప్పుకుంటే ఎట్లా పవిత్రులను చేస్తుంది? ఒప్పుకున్నప్పుడే పవిత్రులమవుతాం. అందుకే దావీదు అంటాడనమాట, అసలు తన పాపములకు పరిహారం పొందగలడు ఎవరు ఎవరు పొందగలుగుతారంటే పాపానికి పరిహారం జరగాలన్నమాట. ఒప్పుకొని సరి చేసుకున్నోడే ధన్యుడైపోతాడు. ఈ డ్యూయల్ నేచర్ దేవుని లోపల అగ్ని వంటి దేవుడు అన్నాడు కదా, వెలుగు వంటి దేవుడు అన్నాడు, తర్వాత వాక్కు వంటి దేవుడు అన్నాడు. ఆ వాక్కు కూడా రెండు రకాల నేచర్స్ ఉన్నాయి. సౌండ్ సౌండ్ తోటి చెవులు బలుపుతా, అదే లేజర్ తోటి కొట్టేస్తే మొత్తం ఇప్పుడు మిసైల్స్ టెక్నాలజీ అంతా అదే అయింది కదా. ఒకప్పుడు కత్తులతో కొట్లాడేది, ఇప్పుడు అంతా లైట్ తోటే కొట్లాడుతుంది. సౌండ్ అండ్ లైట్. సౌండ్ కంటే స్పీడ్లో ఉండే మిసైల్స్ తోటి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. సో దట్ ఈస్ అ బ్యూటీ అన్నమాట. ఆ సౌండ్ తోటి మనం దేవుని స్వరం ఎట్లా వింటున్నామంటే ఆ దేవుని వాక్కు వినగలిగే స్వరం ఉండాలి. అందుకని ఆత్మ చెప్పే మాటలు చెవులు గలవాడు వినును గాక అంటే, అందరికీ చెవులు ఉంటాయి, అందరు వింటారు. కానీ ఆ వేవ్ లెంత్, దేవుని ఆత్మతోటి వచ్చే వేవ్ లెంత్కు మన మనసు కలిసినప్పుడు అరే ఇది దేవుడు చెప్పిండు కదా వినాలి అని వింటాం అన్నమాట. ఆత్మ చెప్పిన మాటలు వినేదంటే అదే. అప్పుడు మన లోపల రెండు స్వభావాలు ఉంటాయి. దేవుని దగ్గరికి పోయినప్పుడు అంటాం అనమాట, దేవా నా లోపల ఈ పాపం ఉన్నది కదా, మనం ఏం చేస్తున్నాం మనకు తప్ప ఎవరు తెలియదు కదా. మన లోపల స్వభావం సరి చేసుకోవడానికి ఈ రెండు నేచర్స్ పెట్టుకొని దేవుని సన్నిధికి పోయినప్పుడు అంటాం అనమాట, దేవా నీతోటి కలిసి ఉన్న కదా, నీ వెలుగు సంబంధునై ఉన్నా కాబట్టి పవిత్రునై ఉన్నా, అందుకే నీ రక్తం నన్ను పవిత్రం చేసింది కదా అని మనం అట్లా పవిత్రులం అవుతాం. ఒకవేళ ఈ లోకంతో శరీరంతో కొన్నిసార్లు జయించలేక తప్పు చేస్తే మళ్ళీ అప్పుడు ఆయన దగ్గరికి పోయి, దేవా నేను తప్పు చేసిన కదా నన్ను సరి చేయండి, ఈ పాపం ఉంది నా లోపలని ఆ వెలుగుతోటి మన లోపల ఉన్న చీకటిని తీసేస్తాం అన్నమాట. అప్పుడు పవిత్రులమైన, అప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆసక్తి కలుగుతుంది. అటువంటిది లేకుండా ఇప్పుడు నామకార్థ క్రైస్తవులు ఎందుకు అవుతారు, సంఘంలో కూడా అక్రమం ఎందుకు చేస్తుందంటే అది తప్పు అనే పాయింట్ పోయిందంట. దేవుని ఆజ్ఞలను వినకుంటే, అందుకనే 119 కీర్తనలో ఉంటుంది, ఆయన ఆజ్ఞలు నాకు దీపమై ఉన్నది, నాకు వెలుగై ఉన్నదని. ఆ ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తున్నా అంటాడు. ఆయన ఆజ్ఞలను బట్టి భయపడుతున్నా అని అంటాడు. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం పవిత్రులమై ఉన్నప్పుడే వస్తుంది. పవిత్రులు కానోనికి దేవుని వాక్యం అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. దేవుని భయం లేకుండా తయారు చేసే ద్విమనస్కులు ఉంటారు కదా, వాళ్ళని ద్వేషిస్తున్నా అంటాడు దేవుడు. కానీ మనలాగా మనం ఉండాల్సిన ద్విమనస్కులం ఏంటంటే ఆయన వెలుగైన ప్రకారం మనం వెలుగులో నడవాలి. ఒకవేళ నడవకపోతే మళ్ళీ తప్పకుండా సరి చేసుకుంటాము. ఈ రెండు నేచర్స్ ఉండాలన్నమాట. కాబట్టి దేవునికి సత్య సంబంధులై ఉన్న వాళ్ళు, సత్య సంబంధులు కాని వాళ్ళు ఉంటారు అన్నమాట. ఈ రెండు నేచర్స్ కూడా సైతానుకు ఉన్నాయి. దేవునికి ఉన్నది, దేవునిలాగానే వానికి ఉన్నది అన్నమాట. అందుకనే చీకటి వెలుగును గ్రహింపకుండెను అని రాసి ఉంటుంది. ఆయన మన మధ్యలో వచ్చిండు కానీ ఆ వెలుగుని ఆ చీకటి గ్రహించలేదు అంట. యేసయ్యను కూడా గ్రహించలేని వాళ్ళు ఉంటారు చాలా మంది. సంఘంలో ఉండొచ్చు, పెద్దలు కావచ్చు, కాపరులు కూడా కావచ్చు. కానీ ఆయన వెలుగుని గ్రహించలేని చీకటి మన లోపల పెట్టుకొని ఉంటాం. అది పవిత్రం కావాలంటే మనం యేసయ్య రక్తము ద్వారానే, దట్స్ ద ఓన్లీ సోర్స్ అన్నమాట అసలు. అందుకని యేసయ్య లేకుండా పరలోకంలోకి ఎంటర్ కాలేరు. నా ద్వారా తప్ప ఎవరు రాలేరు అని ఎందుకు అంటుండంటే, అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ నెవర్ బీ ప్యూర్. మనల్ని మనం సరి చేసుకోవడానికి యేసయ్య రక్తమే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అది పవిత్రం చేయాలంటే నీకు రెండే రెండు ఉండాలి. ఒకటి నువ్వు పాపం చేసి పాపాన్ని ఒప్పుకొని ఉండాలి, లేకపోతే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఈ రెండిటి ద్వారానే పవిత్రులం అవుతాం. కాబట్టి ఈ ఉదయకాలం మనం చేసే ప్రతి ఆలోచనలు, మనం చేసే ప్రతి పనిలో కూడా నిజంగా దేవునికి సంబంధమయ్యి ఆయన ఆజ్ఞల ప్రకారం ఉన్నదా లేదా, లేకుంటే సరి చేసుకోవాలి. ఇవి రెండు చేసుకుంటున్నప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం అన్నమాట. అటువంటి పరిశుద్ధుల సంఘమే నిత్యత్వంలో దేవునితోటి రాజ్యం ఏలుతుంది. ఆ నిత్య రాజ్యం ఎట్లుంటుంది అంటే మనం ఇమాజిన్ చేయలేము. ఇప్పుడు టైం లోపల ఉన్నాం కదా మనము, అవుట్ సైడ్ టైం ఉంటుంది అనమాట దేవుడు. అవుట్ సైడ్ టైము మనము మన కనబడని లోకాలు ఎంత పెద్దగా ఉందంటే ఇప్పుడున్న విశ్వాసంతో టెలిస్కోప్ తోటి చూస్తేనే మైండ్ ఖరాబ్ అయిపోతుంది అసలు. మన సోలార్ సిస్టమ్లకే మనం ఇంకా ఎంటర్ కాలేకపోయాం. అది ఒక చిన్న డాట్ లాగా ఉందన్నమాట.
సముద్రం అంతా అంటే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ లాగా ఈ విశ్వం అంతట్లో మన సోలార్ సిస్టమ్ మన భూమి అంత చిన్నది. కానీ దేవుడు అంటుండే నా నేచర్ నీ లోపలికి రావాలంటే ఈ రెండు పనులు చేయాలి. ఈ రెండు ఆలోచన విధానాలు మనం కలిగి ఉన్నప్పుడు ప్రతిదినం మనం ఆయన సన్నిధిలో పవిత్రులను చేసుకుంటా ఉంటాము. ప్రతిదినం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనతోటి సహవాసం కలిగి ఉంటాం. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే. ఈ లోకంలో ఉన్నంత వరకు మనము పవిత్రులుగా ఉండాలంటే ఈ రెండు ఆలోచన విధానాలు మన లోపలనే ఉండాలి. ఇది కాని ఆలోచన విధానమే ద్విమనస్కుల విధానం. అందుకే వాడు పవిత్రుడు అనుకుంటామని పాపం చేసుకుంటూ పోతా ఉంటాడు. సంఘాలు నాశనం చేస్తూ ఉంటాడు, కానీ మళ్ళీ వాడు మంచి పోరాటం పోరాడుతానని రాసుకొని పెట్టుకుంటాడు. ఇటువంటి ఆలోచన విధానం సైతాను చేసే ఆ చిన్న మోసంతో మనం దేవునికి వ్యతిరేకంగా బతుకుతూ మనం ఒక 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 ఇల్యూజన్ అంటారు కదా, మంచిగా అయిపోయింది, నేను పవిత్రుని, నేను పరలోకంలో దేవునితో ఉంటానని ఆలోచనతోటి మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతికి అసలు దేవుడు ఎవరో తెలియదు. అందుకని మనం ఆయన మందు ఉన్నామని ఎట్లా గుర్తొస్తుంది అంటే ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడే గుర్తొస్తాడు. మనం ఆయన యందు ఉన్నామని లేకపోతే ఏం చేస్తాడంటే ఎవడు నా యందు నిలిచి ఉండడో వాని యందు నిలిచింటాడు, వాడు బహుగా ఫలిస్తాడు. ఒక నా యందు నిలవకుంటే వాడిని అగ్నిలో పడవేస్తాను అంటాడు. ఒక ద్రాక్ష చెట్టుకు పోల్చి చెప్తాడు, నేను ద్రాక్ష వల్లిని మీరు నా తీగలు కదా, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటాను, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఒకవేళ అట్లా చేస్తే ఫలించని తీగని కట్ చేసి ఇస్తాను, దాన్ని అగ్నిలో వేస్తాను అంటున్నాను. దేవుని యందు మనం ఫలించని విశ్వాసం అనేటోడు ఉండడు. ప్రతి ఒక్కడు దేవుణ్ణి ఏదో విధంగా మనం డైరెక్ట్గా కాకుండా పుల్పిట్ నుంచి చెప్పడమే సేవ కాదు కదా. మనం చేసే ప్రతి పనిలో ఉద్యోగం చేస్తాము, ఎవరితోటి కలిసిన దేవుని స్వభావం మనం కొంత వాళ్ళకు చూపిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు అంటాడు, అరే వీడు నా స్వభావం చూసి నా నుంచి వేరే పోకుండా నా నుంచి వచ్చిన తీగ కదా ఇది అని దేవుని స్వభావం మన లోపల కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం పవిత్రులను చేసుకోవడానికి రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో సరి చేసుకోవాలి, ఒకటేమో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్.